బోసన్నా ఆ రోజు మనల్ని ఆడాల ముందు అవమానపరిచింది వాడేనా? అవునరా వాడే, అందుకే బండి ఆపాను. అయితే వాడి పక్క నుంచి పోని, జీవితంలో మళ్ళీ ఉపన్యాసం ఇవ్వకుండా చేద్దాం. అలాగే. పాపం, ఫోన్ చేసి ఎన్ని రోజులైందో. నా వల్లే కదా నీకు ఇంత ప్రమాదం ఏర్పడింది. నీతికి నిలబడేవాడికి నిందలు, ధర్మాన్ని కాపాడేవాడికి దెబ్బలు తప్పవమ్మా. ఇది మా ఇంటి ఎదురుగా జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? చావంటే భయపడేవాడికి చావు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. నాకు ఆ భయం లేదు, అందుకే ఇలా ముందు వాళ్ళ బతుకుతున్నాను. ఇంత మంచివాడివి, చదువుకున్నవాడివి, ఎందుకు ఇలా దిక్కులేని వాడిగా ఈ పిల్లాని భుజాన్ని వేసుకుని మట్టిలో మట్టిగా బ్రతుకుతున్నా? చూడమ్మా, నన్ను చూసిన ప్రతి వాళ్ళు నా గురించి, నా కథ గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేను చెప్పడం మొదలు పెడితే అది మహాభారతం కంటే రెట్టింపు అవుతుంది. అది విని నువ్వు బాధపడటం, సానుభూతి చూపించడం తప్ప ప్రయోజనం ఉండదు. తెలిసిన వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదనుకుంటాను. అయితే నువ్వు చెప్పమ్మా, ఆ రోజు నీ ఒంటి మీదకి ఆ దెబ్బలు ఎలా వచ్చాయి? ఏ న్యాయం కొట్టాడా? అబ్బే లేదు, అది మేడం నుంచి నేనే నాకు తెలుసమ్మా, ఆడది ఎప్పుడు తన ఇంటి గుట్టు బయట పెట్టుకోవడానికి ఇష్టపడదు. అలాగే నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని బయట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు చూస్తే అమాయకురాలా ఉన్నావు. నీలాంటి దాన్ని కొట్టడానికి నీ ఆయన చేతి ఎలా వచ్చినాయి? బోసన్నా, ఈ రోజుల్లో సీతకున్న సహనం, భూదేవికున్న ఓర్పు లేకపోతే సంసారం సాఫీగా సాగదు. భర్త కొట్టాడని బజారుకెక్కితే ఆడది నడి రోడ్లో నిలబడాల్సి వస్తుంది. భర్త మంచివాడైతే భార్య మంచిగా ఉండాలి. భర్త దుష్టుడు అయితే అతనికి తగ్గట్టుగానే భార్య ఉండాలి. అలాగైతేనే ఈ రోజుల్లో ఆడది బతికి బట్ట కట్టగలదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. తోడబుట్టిన వాడిని కాకపోయినా తోటి వ్యక్తిగా సలహా ఇచ్చాను. నువ్వు చూపిన ఆదరణకు రుణపడి ఉంటాను. వస్తానమ్మా. ఏంటి మోహన్, ఎక్కడికి? దిగు. ఓ గంటలో వస్తాను. ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. సరే, తొందరగా రా. మోహన్